పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కోర్టులో సిబిఐ కీలక వాదనలు వినిపించింది. అయితే హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులెవరూ లేరని కూడా సిబిఐ పేర్కొంది. అయితే హత్య కేసులో తమకు కొత్తగా ఎలాంటి ఆధారాలు లభించలేదని సిబిఐ తెలిపింది. అయితే సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదిక అందజేసినటువంటి దర్యాప్తు సంస్థ ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి విచారణ రిపోర్టు కోర్టుకు అందజేసింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ఇండెక్స్ రూపంలో నిందితులకు కూడా అప్పగించడం జరిగింది. దాదాపు రిపోర్ట్లో 13 లక్షల ఫైల్స్ కలిగి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మార్చి 16కు తదుపరి విచారణను కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపినటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణ మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కొత్తగా నిందితులు ఎవరు లేరు అనేది మాత్రం తాజాగా సిబిఐ పేర్కొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫర్దర్ గా కొత్తగా నిందితులు ఎవరు లేరంటూ సిబిఐ ఓ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే సంచలనం రేపింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై విచారణను సాగతీశారు అనే ఆరోపణల నేపథ్యంలో ఏకంగా వైఎస్ వివేక కూతురు సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ సుప్రీంకోర్టులో ఏదైతే తన తండ్రి హత్య విచారణ సరిగా జరగలేదంట ఆమె పలుమార్లు పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళిన సునీతకు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళమని చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్ళమని చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో మరింత విచారణ అవసరం అంటూ పదే పదే కోర్టుకు విన్నవించింది సునీత. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. మరోపక్క ఏదైతే సాంకేతికంగా ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఇద్దరి పైన ప్రత్యేకంగా విచారణ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అర్జున్ రెడ్డి మరోపక్క సునీల్ యాదవ్ వీరిద్దరి పైన కోర్టు ఏదైతే ఫోన్ కాల్ డేటా ఆధారంగా వారు ఏం మాట్లాడారనే అంశాన్ని గుర్తించమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుకి వెళ్తే కింది కోర్టు సిబిఐ కోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అయితే సునీత పదే సుప్రీంకోర్టుకి వెళ్లడంతో ఈ కేసులో కొత్తగా చోటు చేసుకున్న నిందితులు ఎవరు, కొత్తగా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో కొత్త నిందితులు ఎవరు లేరు. దాదాపు 13 లక్షల ఫైల్స్ సిట్ ఆధార విచారణ తర్వాత సిబిఐ విచారణకు సంబంధించిన ఫైల్స్ ఇప్పటికే కోర్టుకు అప్పచెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఈ నిందితుల అంశంలో మొదట ఎవరైతే ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఉన్నారో వారినే పొందుపరిచింది తప్ప కొత్తగా ఏ నిందితుడు కూడా ఈ సిబిఐ ఛార్జ్షీట్ లో కొత్తగా ఏ నిందితుడి పేరు చేర్చిన నేపథ్యం లేదు. ఎక్కడ కూడా టెక్నికల్ ఎర్రర్స్ లేవంటూ ఇప్పటికే సిబిఐ ఈ కోర్టుకు నివేదించింది. మరోపక్క ఈ కేసులో అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ సిబిఐ విచారించింది. వారిద్దరిని విచారించిన రిపోర్టులు కూడా కోర్టు ముందు ఉంచారు. మరోపక్క సిబిఐ విచారణ ముందు కిరణ్ యాదవ్, మరోపక్క అర్జున్ రెడ్డి వీరిద్దరు కూడా హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా. కిరణ్, కొంతవరకు ఎందుకంటే 13 లక్షల ఫైల్స్ అంటే భారీ స్థాయిలోనే విచారణకు సంబంధించినటువంటి నివేదికలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కొత్త నిందితులు ఎవరు లేదంటే విచారణ తుది దశకు వచ్చింది అనుకోవచ్చా? ఒకవేళ 16 విచారణకు సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా? సిరాజ్, ఈ కేసు ఇప్పటికే దాదాపు 2019 ఎన్నికలకు ముందు జరిగిన అంశం. ఈ కేసులో వరుసగా ప్రధానంగా కీలకమైన నిందితులందరినీ విచారించారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరోపక్క కీలకమైన నిందితులు జైల్లో ఉన్నారు. తర్వాత వారు బెయిల్ మీద వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మీద టార్గెట్ గా సునీత మాట్లాడిన నేపథ్యం ఉంది. వరుసగా ఈ హత్య కేసులో సంబంధం ఉందని మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పలుసార్లు హైకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన సునీతకు సుప్రీంకోర్టు ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ కేసు మళ్ళీ మొదటి నుంచి విచారించాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది. ఇందులో మీకున్న అనుమానాలు ఏంటి, ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయంటూ కోర్టు పదే అడగడం, ఆమె కొంతమంది పేర్లు చెప్తే కోర్టు కూడా కొన్ని సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఇటు కిరణ్ యాదవ్ ను, మరోపక్క
అర్జున్ రెడ్డిని ఈ వారి ఇద్దరి ఫోన్ కాల్ డేటా తీసుకోమని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కింది కోర్టు సిబిఐ కోర్టు చెప్పింది. అయితే ఈ అన్ని అంశాల మీద ఆమె మళ్ళీ మొదటి నుంచి విచారణ కావాలంటూ సుప్రీంకోర్టు కోరిన నేపథ్యం ఉంది. అయితే జరిగిన నేపథ్యం ఇప్పటి వరకు జరిగిన కాల సమయాన్ని బేస్ చేసుకుని ట్రయల్ కోర్టు మళ్ళీ విచారణ మొదలు నుంచి పెడితే మళ్ళీ 5-6 సమయం పడుతుంది. ఇందులో సిబిఐకి మరింత సమయం కావాల్సిన నేపథ్యం ఉంది. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే సిబిఐ మొదటి నుంచి విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సిబిఐ ప్రకటించింది. మరోపక్క ఇందులో టెక్నికల్ అంశాల ఆధారంగా ఏదైతే ఎవరిపైన అనుమానాలు ఉన్నాయో వారిద్దరు ఫోన్ కాల్ డేటా తీయమని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతో ఈ కేసు దాదాపు ఈ హైకోర్టు సిబిఐ కూడా వారిద్దరిని విచారించింది. అందుకు తగ్గ విచారించిన డేటాను కూడా ఏదైతే విచారించిన నివేదికను కూడా కోర్టు ముందు పెట్టింది. అయితే ఇక్కడ ప్రధానంగా సునీత కోరినట్టు విచారణ జరపడానికి సిబిఐకి కానీ సుప్రీంకోర్టుకు కానీ దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు పట్టే కాలం ఉంది. కాబట్టి ఈ కేసులో ముందుగా కొత్తగా నిందితులు ఎవరు చోటు చేసుకోలేదు. ఈ కేసులో గతంలో కూడా స్పష్టం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే పదే ఆమె కోర్టుకు వెళ్ళడంతో ఈ కోర్టుకు వెళ్ళడంతోనే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చిందని చెప్పొచ్చు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత సీఎం చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ కలవడం కూడా జరిగింది. ఈ అంశాలన్నీ చూసిన అంశాలు. అయితే ఇక్కడ ఈ హత్య కేసుకు సంబంధించి దాదాపు విచారణ పూర్తయింది. దీనికి సంబంధించిన తీర్పు కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ అంశం తర్వాత మార్చి 16 తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కోర్టులో సిబిఐ కీలక వాదనలు వినిపించింది. హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులెవరూ లేరని కూడా సిబిఐ పేర్కొంది. హత్య కేసులో తమకు ఎలాంటి కొత్త ఆధారాలు లభించలేదని కూడా సిబిఐ తెలపడం జరిగింది. అయితే సిబిఐ కోర్టుకు అనుబంధ నివేదికను కూడా అందజేసింది దర్యాప్తు సంస్థ. సో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కిరణ్ యాదవ్తో పాటుగా అర్జున్ రెడ్డి విచారణ రిపోర్టు కూడా కోర్టుకు అందజేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ఇండెక్స్ రూపంలో నిందితులకు అప్పగించారు. మొత్తం మీద రిపోర్ట్లో దాదాపు 13 లక్షల వరకు కూడా ఫైల్స్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మార్చి 16న తదుపరి విచారణను కూడా వాయిదా వేయడం జరిగింది.